ఇంకొక వాక్యం మనం తీసుకున్నప్పుడు సెకండ్ కొరింథియన్స్, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. Please turn with me. 2 Corinthians chapter 2, 4:18. చాలా ముఖ్యమైన వాక్యం ప్రియులారా. 4:18. అందరు చూశారండి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగచేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. బాగా గమనించండి. ఏలయనగా దృశ్యమైనవి అంటే అర్థం ఏంటి? కంటికి కనబడేవి. All the things which we see are temporary. All the things. రెండోది దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇంగ్లీష్ లో ఏముంది అని నువ్వు చదువు పెట్టా. Did you take 2 Corinthians? Read పెట్టా. The things which are seen are temporary, but the things which are not seen are eternal. But the things which we are not able to see, they are eternal. బాగా గుర్తుపెట్టుకోండి. కంటికి కనబడేవి దృశ్యములైనవన్నీ అనిత్యములు. అంటే అవి ఈ కొద్ది కాలం ఉంటాయి, అవి తర్వాత నాశనం అయిపోతాయి. మన దృష్టికి ఏమేమి కనపడుతున్నాయి? అన్ని అనిత్యమైనవి. మన కంటికి ఏమి కనపడుతుంది? ఆకాశం కనపడుతుందా? ఆకాశం ఒక రోజు నాశనం అయింది. దేవుడు దాన్ని కాల్ చేస్తాడు. ఈ మొత్తం ఆకాశం దేవుడు కాల్ చేస్తాడంట. భూమిని కాల్ చేస్తాడంట. పంచభూతములు లయమైపోతాయంట. ఏంటి పంచభూతములు? భూమి, ఆకాశము, అగ్ని, తర్వాత గాలి, నీరు. ఇవే కదా పంచభూతములు. ఇవన్నీ లయమైపోతాయంట. దేవుడు నిప్పుతో కాల్ చేస్తాడంట. ఇప్పుడు ఆకాశం కాలిపోద్దంట. ఇప్పుడు చూసే భూమి కాలిపోద్దంట. ఈ నీళ్ళన్నింటినీ దేవుడు కాల్ చేస్తాడంట. ఈ యొక్క గాలిని, ఈ యొక్క నిప్పును, ప్రతి దాన్ని దేవుడు తన యొక్క కోపముతో నిప్పుతో రగుల చేస్తాడంట. అందుకే కంటికి కనబడేవన్నీ అదృశ్యములు, అనిత్యములు. ఎలా కాలుస్తాడంట దేవుడు? 2 పీటర్, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం తీసుకుందాం. ప్రియులారా, మనం చూసే ప్రతి ఒక్కటి త్వరగా దేవుడు వాటిని ఆయన సమయం ప్రకారం వాటిని నాశనం చేస్తాడంట. ఇవి టెంపరరీ, పర్మనెంట్ కావు. 2 Peter chapter 3 verse 8. అందరూ గమనించండి మీ బైబిల్, నేను చదువుతాను. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏదైనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యము చేయవాడు కాడు. కానీ ఎవడను నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రములతో లయమైపోవును, భూమియు దాని మీద నున్న కృత్యములు ఏమవును? కాలిపోవును. కదా, ఆకాశములు లయమైపోతాయంట, భూమి దాని యొక్క కృత్యములన్నీ కాలిపోతాయంట, పంచభూతములు దొరకవంట. దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరములు ఒక దినము వలె. ఒక విషయం గమనించండి, చాలాసార్లు చెప్పాను. దేవుడు భూమి ఆకాశములను ఎన్ని రోజులు సృష్టించాడు? 6 రోజులు. 6 రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు? 6000. ఒక దినం ఒక సంవత్సరం, ఒక 1000 సంవత్సరాలు అంటే 6 దినములు అంటే
6000 సంవత్సరాలు. గమనించండి ప్రియులారా, ఆదాము నుండి నోవా వరకు 2000 సంవత్సరాలు గతించిపోయాయి. నోవా నుండి యేసు ప్రభు పుట్టే వరకు 2000 సంవత్సరాలు గతించాయి. ఇప్పుడు ఎన్ని వేలైనాయి? 4000. యేసు ప్రభు పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయి? 2024. ఎవరో చెప్తున్నారు క్యాలెండర్ లో యేసు ప్రభు పుట్టిన తర్వాత ఇప్పటి వరకు ఎక్కడ క్యాలెండర్ లో మిస్ క్యాల్కులేషన్ వచ్చింది కాబట్టి ఆ 2000 సంవత్సరాలు ఎక్కడో అదర్వైజ్ కరెక్ట్ ఈ 4000 ఈ 2000 సంవత్సరాలు మొత్తం 6 రోజులు సృష్టించాడు. కరెక్ట్ 6000 సంవత్సరాల తర్వాత భూమి ఆకాశము గతించబోతుంది అని దేవుడి సేవకులు చాలా మంది చెప్పారు. 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ 7వ రోజే యేసు ప్రభు వచ్చి ఈ లోకాన్ని 1000 సంవత్సరాలు ఏం చేస్తాడు? పరిపాలిస్తాడు. ఎంత చక్కగా రాయబడింది. దేవుడి దృష్టికి ఒక దినం 1000 సంవత్సరంలో. ఆ మాటకు వస్తే ఆ రోజులలో సృష్టించిన ఆ యొక్క 6 రోజులను దేనితో కంపేర్ చేయొచ్చు అంటే 6000 సంవత్సరంతో కంపేర్ చేయొచ్చు. 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడంటే యేసుక్రీస్తు 7వ రోజు వచ్చి ఆయన ప్రియుల ఈ ప్రపంచాన్ని ఈ భూమిని ఒక 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. దాని తర్వాత ఈ లోకం అంతా ఇస్తాడు. సో కాబట్టి ప్రియుల మన కంటికి కనబడేది టెంపరరీ. ఈ భూమి, ఆకాశము, చెట్లు, కొండలు, నీళ్లు, సముద్రము, నది అదృశ్యములైనవి అంటే కంటికి కనబడనివి, అవి నిత్యములు. ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ సీన్, they are eternal, they are permanent, they are there forever and ever and ever. Number 1, పరలోకం మనం చూడలేము. సో పర్మనెంట్. We cannot see Jesus, he is permanent, he is eternal. We cannot see God, he is permanent, he is eternal. ఇవి మన కంటికి కనబడవు, ఇవి మన కంటికి కనబడేవి. వాళ్ళు మాత్రం ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటారు. దే ఆర్ ఇటర్నల్, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఉండిపోతారు. కంటికి కనబడేవన్నీ అన్ని నాశనం అయిపోతాయి. ఇప్పుడు మనం చదివాము, ఇవన్నీ లయమైపోతాయి, కాలిపోతాయి. ఇప్పుడు మనం చూసే ఈ భూమి, ఆకాశము, నీళ్లు, గాలి, ప్రతి ఒక్కటి లయమైపోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ప్రియులారా. మనకు ఈ యొక్క పట్టణము, ఈ లోకము శాశ్వతమైనది కాదు, టెంపరరీ. What are the things we are seeing? Everything is temporary. Mountains, sea, rivers, sky, earth, animals, birds, human beings. ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్కటి టెంపరరీ. బట్ ద థింగ్స్ వీ కాంట్ సీ, విచ్ వీ కెనాట్ సీ, మనం చూడని విషయాలు అదృశ్యములైనవి. దృశ్యములు అంటే చూసేవి, అదృశ్యములైన అంటే కనబడనివి. అవి మాత్రం నిత్యం ఉంటాయి. దేవుడు నిత్యంగా ఉంటాడు, యేసు ప్రభు నిత్యంగా ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిత్యంగా ఉంటాడు, దేవదూతలు నిత్యంగా ఉంటారు, పరలోక రాజ్యం నిత్యం ఉంటుంది. వాటికి అంతము లేదు. సో కాబట్టి ఈ లోకంలో బ్రతికిన రోజులు ప్రియులారా, ఇది నా లోకం, ఇదే సమస్తము, ఇక్కడే మనం అన్ని సంపాదించుకొని ఇక్కడే మనం అంతా చేసుకోవాలా అనే ఆ యొక్క మైండ్ సెట్ ని మనం కొద్దిగా తగ్గించుకోను. దేవుడికే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళంతా దాన్ని, ఇవన్నీ వాస్తవాలు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంకి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా, ఏం చేసినా ఇవి వాస్తవాలు, వాక్యం నుండి సత్యాలు ప్రియులారా. You are able to understand? You are not able to understand or find. So whatever we see, మనం చూసే ప్రతి ఒక్కటి అవి they are not, permanent, they are temporary. Right. One more verse అండి, మనం దయచేసి చూస్తున్నామా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20. Book of Philippians, chapter 3, verse 20. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము ఏం చేస్తున్నాము? కనిపెట్టుకొని ఉన్నాము. మేఘన ఇంగ్లీష్ చదువుతున్నానా? For our citizenship is in America.
America? Where? In heaven. Not UK, not Canada, not India. Actually, మన పౌరత్వం ఎక్కడుందంట? పరలోకం ఉంది. Our citizenship is in heaven. Okay. From which we also eagerly wait for the Savior, the Lord Jesus Christ. Okay. From where we are eagerly waiting our Savior, Jesus Christ. పరలోకంలో మన పౌరత్వం ఉంది. అక్కడ నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు తిరిగి రాబోతున్నాడు. ఇశ్రాయేలు జనాంగం, దయచేసి వినండి ఎందుకు రాశారంటే ఈ మాట. ఇశ్రాయేలీలు ఫిలిప్ అనే పట్టణంలో మీరు పోయి సెటిల్ అయ్యారు. ఆ ఫిలిపియన్లు ఏం చేశారంటే ఈ ఇశ్రాయేల్కు సిటిజన్షిప్ ఇవ్వలేదంట, ఓటేసి హక్కు ఇవ్వలేదంట. రెఫ్యూజీ మాదిరి వెళ్ళారు, శరణార్థులుగా వెళ్ళారు. వాళ్ళకి ఇవ్వాల్సిన ఓటు హక్కు లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అది పౌలు, వీళ్ళంతా విశ్వాసులు, అది పౌలుకు తెలిసింది. పౌలుకు తెలిసి వాళ్ళకి రాస్తున్నాడు, అమ్మా మీకు ఈ సిటిజన్స్ ఇవ్వలేదని మిమ్మల్ని ఏడిపిస్తున్నారని మీరు బాధపడద్దు. బట్ యాక్చువల్గా మన సిటిజన్షిప్ ఎక్కడుంది? పరలోకం ఉంది. ధైర్యంగా ఉండండి. ఓటు వేయడం మాత్రాన మనం ఏదో పోగొట్టుకున్నాం అని అనుకోవద్దు. మన సిటిజన్షిప్ ఎక్కడుందంట? Where is our citizenship? Heaven. From where Jesus is, we are waiting for Jesus to come. He is coming. He is coming. So all of us we have to remember. అందరం గుర్తుపెట్టుకోవాలా, ఈ లోకం మనకు టెంపరీ కాదు. ఈ లోకం నేను చెప్పినట్టుగా మనం బ్రతుకుదాం, జాబ్ చేసుకుందాం, సాయం సంపాదించుకుందాం, బట్టలు కొనుక్కుందాం, కార్లు కొనుక్కుందాం, ఇల్లు కొనుక్కుందాం, మన పిల్లల చదువు, వాళ్ళ పెళ్ళిళ్ళకు మనం సేవింగ్ చేసుకుందాం. ఇవన్నీ మనం లోకంలో చేయాలి. కానీ ఇదే పర్మనెంట్ అనుకోకూడదు. ఇది ఒకరోజు మనము కదా విడిచిపెట్టుకోవాలా. మన పర్మనెంట్ ఎక్కడుంది? పరలోకంగా. మన పరలోకం కంటికి కనబడేది పిల్లల అనిత్యములు, కంటికి కనబడనివన్నీ నిత్యములు. 1 more verse. John's Gospel, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందామా ప్రియులారా? 14 verse 1 onwards. Chapter 14. అందరు తీయండి. యేసు ప్రభువు చెప్తున్న మాట, మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ప్రియులారా, యేసుక్రీస్తు శిష్యులకు చెప్పిన మాట. దానికన్నా ముందు యేసు ప్రభు శిష్యులకు చెప్పాడంట, కొద్ది రోజుల తర్వాత నేను యెరూషలేముకి వెళ్తా, నన్ను పట్టుకుని వాళ్ళు చంపేస్తారు, మళ్ళా 3వ దినం నేను లేస్తా. శిష్యులు అది మనసులో పెట్టుకొని చాలా దిగులు ఉన్నారంట, టెన్షన్ ఉన్నారంట. యేసు ప్రభు హృదయాన్ని గమనించి ఏమంటున్నాడు? మీ హృదయములను కలవరపడండి. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నేను చనిపోయి పరలోకానికి వెళ్తాను, మళ్ళా వస్తా. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. ముస్లిమ్స్ ఏమంటారంటే ఏవో అల్లా ఒక్కడే గ్రేట్, తక్కినలు కాదు. ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. దేవుడు ఒక్కడే కాదు, ఇక్కడ యేసు ప్రభు మనకు ముఖ్యమే. యేసు ప్రభు లేవు. 6వ వచనం అంటాడు చూడండి, నేనే మార్గమును, సత్యమును, జీవమును తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మీకు తెలుసా ఆ పాట? Come and go with me to my, come and go with me to my Father's house, to my Father's house, to my Father's house. Come and go with me to my Father's house. There is joy, joy, joy. తెలుగులో ఇలా ఉంటుందండి, రండి వెళ్ళేదా మన తండ్రి ఇంటికి, మన తండ్రి ఇంటికి,
మన తండ్రి ఇంటికి రండి వెళ్ళేదం, మన తండ్రి ఇంటికి అక్కడ ఆనందమానందమే. Can we sing together? రండి వెళ్ళేదం, రండి వెళ్ళేదం మన తండ్రి ఇంటికి, మన తండ్రి ఇంటికి, మన తండ్రి ఇంటికి రండి వెళ్ళేదం, మన తండ్రి ఇంటికి అక్కడ ఆనందమానందమే, అక్కడ ఆనందమానందమే. Sing together in English. Come and go with me. Come and go with me to my Father's house, to my Father's house, to my Father's house. Come and go with me to my Father's house. There is joy, joy, joy. There is joy, joy, joy. Shall we sing in Hindi? चलो मेरे साथ मेरे बाप के घर, मेरे बाप के घर, मेरे बाप के घर, चलो मेरे साथ मेरे बाप के घर, वहाँ आनंद आनंद है, वहाँ आनंद आनंद है. Once again we will sing in Hindi. चलो मेरे साथ मेरे बाप के घर, मेरे बाप के घर, मेरे बाप के घर, चलो मेरे साथ मेरे बाप के घर, वहाँ आनंद आनंद है, वहाँ आनंद आनंद है. ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు, ప్రియులారా నేనే మార్గమును సత్యమును పరలోకానికి వెళ్ళడానికి నా తప్ప ఎవడే కానీ పరలోక రాజ్యంలో ఆ తండ్రి యొద్దకు చేరలేడు. మీ హృదయంలో కలవరపడనీయుడి, దేవునందు విశ్వాసం ఉంచుతున్నారు, నాయుడు కూడా విశ్వాసం ఉంచుడి అని చెప్పినప్పుడు ప్రియులారా 3వ వచనం చూడండి. నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరచినలా నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదు. నేను వెళ్ళే స్థలమునకు మార్గము మీకు తెలియని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియదని ఆయన అడగగా యేసు ఏమన్నాడంట, నేనే మార్గమును, రెండవది సత్యమును, మూడవది జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. Now Jesus is telling, I will go and prepare a place for you, and I will come back, I will take you to be with me. అప్పుడు తోమా అడిగాడంటే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ప్రభువా, మాకు ఆ త్రోవ తెలియదు, we don't know the place where we are going, how we can come. Then Jesus said, I am the way. నేనే ఆ మార్గమును తోమా, I am the truth, నేనే సత్యమును, నేనే జీవము. సో మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, యేసు ప్రభు అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరుస్తాను. స్థలాలు సిద్ధపరిచిన తర్వాత మరలా వచ్చి మిమ్మల్ని నేనున్న స్థలంలో ఉండులాగిన మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను. సో పరలోకంలో ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడు? చనిపోయి 3 రోజులు లేచాడు కదా, తర్వాత ఆయన 50 రోజులు ఉన్నాడంట. ఆయన 50 రోజు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రియులారా, కరెక్ట్ పెంటెకోస్తు దినానికి ముందు ఆయన పరలోకానికి వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అదొకటే కాదు, మన కొరకు స్థలాలు, అదే అర్థం. నేను వెళ్ళి మీ కొరకు ఏం సిద్ధపరుస్తా? స్థలాలు. ఇంగ్లీష్ లో ఐ విల్ ప్రిపేర్ ప్లేస్ ఫర్ యు. ఒరిజినల్ మీనింగ్ ఐ విల్ గో అండ్ ప్రిపేర్ మ్యాన్షన్. మ్యాన్షన్ అంటే ఏంటి సార్? ప్యాలెస్, బంగ్లా. ఒకప్పుడు బంగ్లా అంటే బాంబే మనం గుర్తొచ్చింది కదా, ఇప్పుడు అంతలకు ఉన్నాయి బంగ్లాస్, మంచి మంచి బంగ్లాస్ ఉన్నాయి. బాంబే ఇప్పుడు ఏమనుకుంటుంది, హైదరాబాద్ మాట్లాడుతున్నారు. అలా పరలోకంలో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరలోకంలో ఒక స్థలం, ఆడ ఫ్యామిలీ వెళ్ళాలండి. నేను నా భార్య పిల్లలు పెట్టినట్టు లేదు,
దేవుడు ఓకే ఆయన చిత్తం అంతే. అక్కడ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఉండదు. అందరూ ఎలా ఉంటామంట, దేవా దూతల మాత్రం ఉంటామంట. దెర్ ఇస్ నో సెక్షువల్ ఫీలింగ్స్, నో ఫ్యామిలీ ఫీలింగ్స్. మా హస్బెండ్ గుర్తుపడతాం, నో డౌట్. మా హస్బెండ్, మా వైఫ్ అని, నా కొడుకు, నా కూతురు, ఆ ప్రేమ ఉండవు. మన ప్రేమనంతా దేవుని పట్ల ఫోకస్. మనం ఆయన్నే చూడాలా, ఆయన్నే ఆరాధించాలా, ఆయన్నే స్థుతించాలా. ఇంకా మనం ఊహించలేము ఎప్పుడు కదా. పరలోక రాజ్యం అంత గొప్ప ఫెసిలిటీస్ ఉంటాయి. సో వీ హావ్ టు రిమెంబర్ దిస్ వరల్డ్ ఈస్ టెంపరరీ. ఈ లోకం తాత్కాలికమైనది, శాశ్వతమైనది కానే కాదు. ఎంత సంపాదించినా, ఏది చేసినా, మనం ఏది తీసుకెళ్ళాలి. చనిపోయినప్పుడు ఎవరైనా చూసారా, చనిపోయినప్పుడు డబ్బులంతా ఆ యొక్క సవాలు వేసి పాత పెట్టడము, బంగారం అంతా వేసి పాత పెట్టడము. నేను గోవా దగ్గర ఒక ప్లేస్ ఉన్నది, కారువా. ఒక పెద్ద మనిషిని పాత పెడుతున్నారు, వాళ్ళు రోమన్ క్యాథలిక్స్. అండ్ పాత పెడుతూ ఆమె ముందురాము అట్టే పెట్టారు అనుకుంటాను. లాస్ట్ వాళ్ళ కొడుకు వచ్చాడు, 1 minute ఆల్మోస్ట్ పెట్టే లోపలికి వదిలేసి ఇంకా 2-3 ఇదే ఇష్టం కదా. 1 minute అన్నాడు. ఏమంతా వీడితో లాస్ట్ మిస్ అయిందేమో, ఏడవడానికి వచ్చాడో అయిపోతే మళ్ళీ పైకి లేపి ఆ యొక్క మేకు ఓపెన్ చేసి ఆ చేతి నుంచి రింగు లాగేసుకుని అప్పుడు పెట్టేసి నేను కళ్ళారా చూశాను. ఫస్ట్ టైం నా లైఫ్లో కళ్ళారా చూశాను. ఇది మన పరిస్థితి. జ్ఞానవంతులు ఈ లోకాన్ని లేకపోతే ఈ యొక్క సంస్థని ఆధారపడరు, వాటిని ఆశ్రయించరు. నేను పరలోకానికి అందరితో ప్రేమ ఉండాలా, అందరితో సమాధానం ఉండాలా. ప్రేమగా సమాధానం లేకపోతే పరలోకం దొరకదు. ఒక్కడు రేపు తీర్పు రోజు ప్రభావ ఈయన నాతో గొడవపడ్డది, ఈయన నాతో గొడవపడ్డాడు, వీళ్ళు నా మీద అలిగిండ్రు, వీళ్ళు నాతో మాట్లాడలేదు అని ఒక్కడు మీద దేవుని దగ్గర కంప్లైంట్ చేశారు అనుకోండి. మీకు ఎంతమందికి తెలుసో, ఒక చిన్న మనం పోయి పోలీస్ స్టేషన్లో వీళ్ళు నన్ను వేధిస్తున్నారు అన్న చిన్న కంప్లైంట్ కానీ పోలీసు వాళ్ళు తీసుకుంటారు. రేపు దేవుని దగ్గర ఎవరన్నా పోయి ఇదిగో ప్రభు ఈయన నన్ను తిట్టారు, నన్ను అరిచారు, నాతో గొడవ పడ్డారు, నాతో మాట్లాడలేదు, నా మీద అలిగారు అని ఒక్కరు రేపు దేవుని తీర్పులో చెప్పారు అనుకోండి, అందరు గుర్తుపెట్టుకోండి, అలాంటి వాళ్ళకి పరలోక రాజ్యం దొరకదు. అందుకే మనం అందరితో ఎలా ఉంటారంట, సమాధానంగా అందరితో మాట్లాడే, అందరితో ప్రేమగా ఉండాలి. ఎవరు ఆత్మకు వాళ్ళే జవాబుదారి. కాబట్టి మనం జ్ఞానాన్ని ప్రవర్తిస్తే చాలా ఆశ. ఇంకొక వాక్యం తీసుకుంటాం. 2 కొరింథియన్స్, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, చాప్టర్ 5, 5వ అధ్యాయము. అందరు చూడండి, 8వ వచనం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను. మళ్ళా చదువుతాను, వినండి ప్రియులారా. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఏం చేస్తున్నాను, ఇష్టపడుచున్నాను. ఇంగ్లీష్లో We are confident, yes, well pleased rather to be absent from the body and to be present with the Lord. ఈ దేహాన్ని విడిచి, ఈ బాడీని విడిచి దేవుని దగ్గర ఉండాలని నేను ఎంతో ఆశపడుతున్నాను అవునంటాడు. సో హీ నోస్ ఈ బాడీ, ఈ దేహము కొద్దిగా సిక్ అయిన వెంటనే, కొద్దిగా అనారోగ్య పాలైన వెంటనే ఓకే మొత్తం కూలిపోతుంది, చనిపోయిన వెంటనే కూలిపోతుంది. కానీ ఐ ప్రిఫర్ టు బి అబ్సెంట్ విత్ దిస్ బాడీ, ప్రెజెంట్ విత్ ద లార్డ్. మనకు సామెత ఉంది కదా, బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. ఇక్కడ బాడీ అబ్సెంట్, సోల్ ప్రెజెంట్ ఇన్ హెవెన్. కొంతమంది వాక్యం విన్నట్టే ఉంటారు, కానీ బాడీ మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఎక్కడో వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కదా, వాళ్ళ ఫైనాన్స్ వీటిలోనే ఉంటారు పిల్లరా. అలా ఉండకూడదంట. దేవుని వాక్యం మీద చక్కగా ధ్యానించాలి, గమనించాలి. ఏం చెప్తున్నారు బ్రదర్, టాపిక్ మీద చెప్తున్నారు, ఏంటో టాపిక్, ఓహో
ఈ లోకం మనకు పర్మనెంట్ కాదంట. అదే మన పర్వతానికి వెళ్ళాలా, అదే మన పర్మనెంట్. కంటికి కనబడేవి అదృశ్యములైనవి, అదృశ్యములైనవి అనిత్యములు, అదృశ్యములైనవి మాత్రమే నిత్యములు. అంటే మన కంటికి దేవుడు కనబడడు, ఆయన ఉంటాడు. యేసుప్రభు కనబడడు, ఆయన ఉంటాడు. పరలోకం కనబడదు, అది ఉంటుంది. ప్రతి ఒక్కటి తగ్గింది, కంటికి కనబడే ప్రతి ఒక్కటి, సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ కనబడతాయి. మౌంటైన్స్ we see, sea we see, rivers we see, ponds we see, చెరువులు ప్రతి ఒక్కటి క్రియల అన్ని టెంపరీ, అన్ని నాశనం అయిపోతాయంట. సో మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, రేపు నేను పరలోకానికి వెళ్తాను. ఈ బాడీ యాబ్సెంట్ అయిపోతే ఐ వెరీ హ్యాపీ టు బి యాబ్సెంట్ విత్ దిస్ బాడీ అండ్ టు బి ప్రెజెంట్ విత్ ద లార్డ్. ఈ దేవుని విడిచి నేను ప్రభుత్వం ఉండాలని ఎంతో ఆశిస్తున్నాను, ఎంతో సంతోషిస్తున్నాను. సో అందరూ గుర్తుపెట్టుకుందాం, మన టెంపరీ ఈ భూమి మీద మన టెంపరీ ప్లేస్, ఇది పర్మనెంట్ కాదు. శాలరీ ఎంత సంపాదించిన ఏదన్నా ప్రభా ఇది నీ కృప, ఇది నీదయా, నువ్వు ఇచ్చిందే కృప, థ్యాంక్ఫుల్ టు యూ, థ్యాంక్ యూ ప్రభా అని చెప్పి మనం దేవుడిని చూస్తే దేవుడు హ్యాపీగా ఫీల్. ఓకే, నేను ఇచ్చినందుకు ఇతను తగ్గించుకున్నాడు, నేను ఇచ్చినందుకు ఇతనికి ఎలాంటి గర్వం రాలేదు, అందరితో ప్రేమగా ఉంటున్నాడు, అందరితో నెమ్మదుకుంటున్నాడు. ఒక్కళ్ళు మాట్లాడకుండా నాకైతే ఆ రాత్రంతా నిద్రపడదండి. ఎందుకు పిల్లలతో మాట్లాడలేదు, నేను తప్పు చేశాను, ఏదైనా హర్ట్ చేశాను అంటున్నారండి ఇద్దరు. ఎందుకు ఇలా అయింది, అయ్యో ప్రభా సారీ ప్రభా అని దేవుడి దగ్గర క్షమాపణ తర్వాత వాళ్ళతో మంచిగా మాట్లాడుతుంటే సమాధానం పడతాం. ఇట్లా ఉంటేనే మనం పరలోకి రాదు. వాళ్ళకి మాకు మాటలు లేవండి, అంటే నాకు ఇష్టమే లేదు, ఆయన అంటే ఇష్టమే లేదు, వాళ్ళందరూ రాసి పెట్టుకోండి, వాళ్ళకి పరలోకం లేదు. నా మాట ఇది, అందరితో సమాధానం ఒక ప్రయత్నము చేయండి, పరిశుద్ధత కలిగి ఉండండి. ఇవి లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేదు. Hebrews 14:16 తీయండి, సారీ Hebrews 12:14 అనుకుంటా, 12:14. మనం పరలోకానికి వెళ్ళాలంటే ఇది కానీ ముఖ్యమే కదండి. 12:14 12వ అధ్యాయం 14వ వచనం ఒకసారి అందరూ తీసుకొని నేను చదువుతాను. చాప్టర్ 12 verse 14. అందరితో ఎలా ఉండండి, సమాధానమును పరిశుద్ధత కలిగి ఉన్నట్టుకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ముఖేష్ చదువు, ముఖేష్ ఇంగ్లీష్ లో 12:14. Follow peace with all men and holiness. Without these things no one can see God. అందరితో ఎలా ఉండాలంటే దేవుడు సమాధానం ఉండాలా, రెండోది పరిశుద్ధత కలిగి ఉండాలా. సమాధానం అనేది మనుషులతో, పరిశుద్ధత అనేది దేవుడితో. ఇవి రెండు లేకుండా ఎవరు చూడలేమంట. సో బెటర్ వి హ్యావ్ ఎ డిజైర్ టు బీ విత్ ద లార్డ్. మన ప్రభుత్వం ఉండడానికి మనము ప్రయత్నం చేద్దాం. అదే 12వ అధ్యాయం మొదటి వచనం చూద్దామండి. ఫస్ట్ 2 Corinthians చాప్టర్ 5 verse 1. ఇంపార్టెంట్ వాక్యం. చాప్టర్ 5 verse 1 అందరూ గమనించండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటే మన బాడీ శిథిలమైపోయినను, అంటే అది పాడైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడి ఉన్న నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదు. చూసారా, భూమి మీద ఈ గుడారం అంటే మన బాడీ శిథిలం అంటే నాశనం అయిపోయినా, పరలోకంలో దేవుడు మనకు ఒక నివాసము స్థిరపరిచాడు. ఈ దేహం కుళ్ళిపోయినా అంటే దాని అర్థం శిథిలము అంటే చూడండి నాశనం అయిపోయినా. ధనవంతుడు లాజరు గురించి మనకు తెలుసు కదండి. లాజరుకు చీము రక్తం వచ్చిందంట, దేహంలో కుక్కలు వచ్చి నాకేయంట.
భార్య, పిల్లలు, తల్లిదండ్రులు వాసన దగ్గర ఎవరుంటారు? స్మెల్ వస్తుందంట ఆయన దగ్గర. భార్య పిల్లలు వదిలిపోయి అమ్మ బాబాయ్ లాస్ట్కు చనిపోయింది. ఆయన బాడీని ఎక్కడో పడేసినట్టుండ్రు, ఏదో పాతి పెట్టినన్నారు. ఎక్కడ పోయినాడు లాస్ట్కు? ఎక్కడ పోయినట్ట లాస్ట్కు? త్వరలో పోయినా లేదా? కదా. అలాగే మన దేహము శిథిలమైపోయినా, పాడైపోయినా, నాశనమైన పరలోకంలో దేవుడు మనకు స్థలం సిద్ధపరచాడు. నేను 17 సంవత్సరాలప్పుడు ప్రభు నమ్ముకున్నాను. అప్పుడే నేను ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభా నేను నీ రాజ్యంలో ఉండాలి. ఇమ్మీడియట్గా బాప్తిజం తీసుకున్నాను. మందిరానికి వెళ్ళేవాడిని, రోజు ప్రార్థన చేసుకునేవాడిని, రోజు బైబిల్ చదువుకునేవాడిని. అయినంతో పరిశుద్ధాన్ని జీవిస్తున్నాను. ఏదైనా తప్పు జరుగుతుంది తక్షణమే సాల్వ్ చెప్తాను, అందరితో సమాధానం ఉంటాను. అలా అందరూ అలా ప్రయత్నం చేద్దాం. దేవునికి తెలుసు ఆయన వారు ఎవరో, ఆయన వారు కాని వారు ఎవరో, ఎవరు నిజంగా ఆయన కొరకు జీవిస్తున్నారో, ఎవరు జీవించట్లేదో దేవునికి తెలియదా? తెలుసు. ఈరోజు మనందరికీ దేవుడు హెచ్చరిస్తున్నాడు, నా కొరకు జీవించండి, గివ్ యూ గుడ్ లైఫ్. మన పర్మనెంట్ హోమ్ ఇది కాదు. మన పరలోక రాజ్యం పర్మనెంట్ హోమ్. మనం ఈ లోకంలో ఈ దేహం శిథిలం అయిపోయినా మన కొరకు దేవుడు చక్కటి స్థలాన్ని సిద్ధపరచాడు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటామంటారు రెబెక్కా? యుగ యుగులు, కోట్లు 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 సంవత్సరాలు, కోట్లు కోట్లు. మనకు వయసు పెరగదు, మన బాడీకి వీక్నెస్ ఉండదు, ఏ రోగము ఏ వ్యాధి ఉండదు, ఎలాంటి గొడవలు ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ అసలు పరలోకంలో ఉండవు. హ్యాపీగా పరలోకంలో. హల్లెలూయా. ఇంకొక వాక్యం తీసుకున్నాం కదా, లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 23 verse 43. Chapter 23 verse 43. ఇక్కడ ఏముందంటే ప్రియులారా, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను. Then Jesus said to him, today you shall be with me. రిక్కీ చదువునా? You shall be with me in paradise. ఇక్కడ ఒక యేసుక్రీస్తు పక్కన ఇద్దరు దొంగలు వేశారు ప్రియులారా. ఇద్దరు ఏదో తప్పులు చేశారు. నేను ఒక బుక్ చదివినప్పుడు ఆ ఇద్దరు దొంగలు పుట్టింది మొదలుకొని చచ్చిపోయే వరకు ఏం మంచి పనులు చేయలేదంట. వాళ్ళకి తెలివి వచ్చినప్పటి నుంచి దొంగతనాలు, కొట్లాటలు, వాళ్ళని కొట్టడం, వీళ్ళని చంపడము, ఆ రోమన్స్ చూసి చూసి ఇద్దరిని సిలువలో వేసేసి, దాని మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. వాళ్ళలో ఒక దొంగ ఎక్కిరిస్తున్నాడు యేసు ప్రభు. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు తప్పించుకొని మమ్మల్ని తప్పించవచ్చు కదా, ఎక్కిరించినట్టు, గేమ్ చేసినట్టు. అప్పుడు రెండోవాడు అన్నాడట, అరే మనం చేసిన పాపానికి మనకి శిక్ష కరెక్టే, కానీ నేను ఏ పాపం చేయలేదే, ఆయన ఎందుకయ్యా ఆ మాట అంటావు అని. అయ్యా నన్ను ఒక్కసారి నీ పరలోకంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని ఈయన మనసుతో అడిగాడంట. అప్పుడు యేసు అన్నాడంట, నేను నీతో నిశ్చయంగా, నిశ్చయం అంటే గ్యారంటీ, ఇదేదో కట్టుకథలు కాదు, నిశ్చయంగా నేను నీకు చెప్పుచున్నాను, నేడు నువ్వు నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశేది కదా. ప్రభు నమ్ముకున్న వాళ్ళు చనిపోతే వెళ్ళే ప్లేస్. పరలోకం వేరు, పరదేశం వేరు. పరలోకంలో దేవుడు, సింహాసనము, దేవదూతులు, పరదేశీకు వేరే ప్లేసే. వీళ్ళతో మిక్స్ కాదు. వీళ్ళకి తీర్పు అయ్యి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు పరలోక రాజ్యం మీద. ఇప్పుడు వీళ్ళు ఏం చేసుకుంటారంట? వాళ్ళు విశ్రాంతి తీసుకుంటా ఉంటారంట. ఎవరెవరైతే ప్రభుని నమ్ముకొని ప్రభులో నిద్రించి చనిపోయారో వాళ్ళంతా పరదేశంలోనే ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళరు, దేవునితో మాట్లాడరు, దేవుని చూడరు. చనిపోయిన వెంటనే వీళ్ళు ఆరాధనలో అక్కడ చేరరు.
వీళ్ళు విశ్రాంతి తీసుకుంటా ఉంటారు. ఎప్పటి వరకు? యేసు ప్రభు మళ్ళా రెండో రాకడ వచ్చి అందరికి ఒక 1000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత లాస్ట్ తీర్పు అయ్యే వరకు ఈ పరలోకం, ఈ పరదేశంలో ఉన్నవాళ్ళు కానీ అక్కడనే ఉంటారు. వీళ్ళు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు పరలోక రాజ్యంలో చేస్తారు. చనిపోయిన ఏ వ్యక్తి కానీ డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళడు, దేవుని చూడడు, దేవునితో కాంటాక్ట్ ఉండదు. వాళ్ళకి ఎక్కడికి వెళ్తారంట? పరదేశం. పరదేశం ఎవరైనా ఇంపార్టెంట్? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ ముగ్గురు పిల్లల పరలోకంలో చాలా ఇంపార్టెంట్ ఉంటారు. సో పరలోకంలో ఉండే ఇంపార్టెంట్ పీపుల్ ఎవరంట? అబ్రహాము, ఇస్సాకు, ఉన్నది యాకోబు. నాకు తెలిసి వీళ్ళు చాలా ఇంపార్టెంట్ పరలోకంలో. ఒకసారి తీసుకుందామా మత్తయి సువార్త 8వ అధ్యాయము. యేసుక్రీస్తు ఆ శతాధిపతితో ఒక మాట అంటాడండి. మాథ్యూ చాప్టర్ 8. వచ్చిన అందరు చూడండి ప్రియుగా. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి ఎవరితో? అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను ఎక్కడుంటారు? ఎక్కడుంటారు? దేవునితో కూడా, యేసు ప్రభుతో కూడా, పరిశుద్ధాత్మతో కూడా రాయగా. ఎవరు పేరు వేస్తారు? అబ్రహాము, ఇస్సాకు. సో పరలోకంలో ఆ పరలోకానికి నాకు తెలిసి ఇన్ఛార్జ్ ఎవరన్నా ఉన్నారంటే ఈ ముగ్గురు మనం చెప్పవచ్చు. ఐ నాట్ షూర్, బట్ ప్రతిసారి ఆ పరదేశి, ఆ పరలోకం చనిపోయిన వారి గురించి ఎక్కడ వీళ్ళు ఉంటారంటే ఇలా ముగ్గురు పేర్లే ఉంటాయంట. రైట్. లాజరు చనిపోయిన తర్వాత దేవదూతల్ని ఎక్కడ తీసుకెళ్ళారంట ఆయనను? అబ్రామ్. పరదేశంలో అబ్రామ్ పేరు ఎందుకంత అంత పేరు ఇంపార్టెంట్? పరదేశిలో అబ్రహాము, యాకోబు, ఇస్సాకు. వేసుకోవడం లేదండి. ఆ శతాధిపతి అయ్యా నువ్వు ఒక్క మాట చెప్తే చాలు నా దాసుడు బాగవుతాడు అన్నప్పుడు యేసుప్రభు ఆశ్చర్యపడ్డాడట. మీరు ఎక్కడైనా విన్నారా యేసుప్రభు ఆశ్చర్యపడ్డం? ఆయన అద్భుతాలు చేసి చూసి ప్రజలు ఆశ్చర్యపడిపోయారట. ఆయన వాక్యం చెప్పేది చూసి ప్రజలు ఆశ్చర్యపడిపోయారట. ఆయన స్వస్థతలు చేస్తే ప్రజలు ఆశ్చర్యపడిపోయారట. 12 సంవత్సరాల వయసులో ఆయన యెరూషలేములో మందిరంలో వాళ్ళతో ప్రశ్నలు అడిగితే తల్లిదండ్రులు ఆశ్చర్యపడిపోయారట. మొదటిసారి యేసుక్రీస్తు ఆశ్చర్యపడిపోయాడు. ఎక్కడ? ఈయన విశ్వాసాన్ని చూచి. ఆయన ఏమన్నాడంట? నా దాసుడు అనారోగ్యంగా ఉన్నాడంటే యేసు ప్రభు నేను వస్తాను పదా అన్నాడంట. ఆయన ఏంటి? ప్రభా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి? నువ్వు సృష్టికర్తో, నేను సృష్టిని, నేను నువ్వు రావడం ఏంటి ప్రభా? ఒక్క నోటి మాట చెప్తే చాలయ్యా నా దాసుడికి బాగైంది. ఆ మాట విని యేసు ప్రభు ఆశ్చర్యపడిపోయి నేను యూదులలో, ఇశ్రాయేలుగా ఇంత విశ్వాసం ఎవరికి ఉన్నట్టు చూడలేదు. అప్పుడు అంటాడు అనేకులు అంటే ఈయన ఎవరు? శతాధిపతి, అన్యుడు. అనేకులు తూర్పు నుండి అంటే పెద్ద విగ్రహారాధికులు పడమట నుండి వచ్చి అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో పరలోకంలో ఉంటారు. కానీ రాజ్య సంబంధాలు అంటే యూదులు, క్రిస్టియన్స్ వీళ్ళు మాత్రం వెలుపడి చీకట్లో త్రోయబడతారు. మీకు తెలుసా కదా క్రిస్టియన్ గా పుట్టిన వారు, యూదులుగా పుట్టిన వారు చాలా మంది పరలోకానికి వెళ్ళారు. అడ్వాంటేజ్. మేము క్రిస్టియన్స్, మేము చిన్నప్పటి నుంచి బైబిల్ చదివేవాళ్ళము, చిన్నప్పటి నుంచి మేము చర్చిలకు వెళ్ళేవాళ్ళము. వీళ్ళకి రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు. మా మమ్మీ డాడీ క్రిస్టియన్సే. పరలోకంలో దొరికి మనకు కనపడేదంతా అన్యులని. అంత బ్రాహ్మిన్ బ్యాక్గ్రౌండ్, సర్దార్జీస్ బ్యాక్గ్రౌండ్, హిందూస్, వీళ్ళు మన క్రిస్టియన్స్ అంతా ఇక్కడ యేసు ప్రభు చెప్పినట్టుగా రాజ్య సంబంధులు. అంటే ఈ క్రిస్టియన్స్ లేకపోతే యూదులు, ఇశ్రాయేలు గర్వం మమ్మల్ని మించుకోలేదు, మేము క్రిస్టియన్, ఆఫ్టర్ ఆల్ మీరేంటి అని మాట్లాడతారు కదా. వీళ్ళంతా పరలోక రాజ్యంలో ఉండరు. సో ఎప్పుడే కానీ లెట్ us not boast
మేము క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, మేము పుట్టడమే క్రిస్టియన్. పుట్టిన క్రిస్టియన్ కానీ ప్రభువుని నమ్ముకున్నావా, పాపాలు ఒప్పుకున్నావా, మన ప్రవర్తనలో మార్పు వచ్చిందా? అది కదా ముఖ్యము. క్రిస్టియన్ పుట్టినంతా పర్వాలేదు చెప్తారా, మార్పు వద్దా? ఇంకా వాక్యం ఆది కాండం నుంచి అన్ని వాక్యాలు మన గురించి కదా రాసింది. మన లైఫ్లో మార్పు రాకుండా, మనం క్రీస్తు మాదిరి మారకుండా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహం ఇవి లేకుండా పరలోకానికి వెళ్ళలేము. ఎంత అన్య భాషలు మాట్లాడినా, ఎంత పాటలు పాడినా, ఎంత ప్రసంగాలు చేసినా మనం ప్రేమించి గుణం లేకపోతే అందరూ రాసి పెట్టుకోండి మన బైబిల్లో, మన హార్ట్లో ప్రేమించి గుణం లేకుండా, సమాధానంగా లేకుండా మనం పరలోకానికి వెళ్ళలేము. ఒక సేవకుడిగా నాకు తెలుసు ప్రియులారా, దేవుడు వారికి సమాధానంగా లేకుండా మనుషులతో మనం పరలోకానికి వెళ్ళలేము. సో heaven is our place. Today you shall be with me in paradise. యేసు ప్రభు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు 3 రోజులు? చాలా మంది తెలియదండి. యేసు ప్రభు చనిపోయి పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో పారడైజ్ అనే ఒక సెక్షన్ ఉండేది. ధనవంతుడు అంటాడు కదా, అయ్యా కళ్ళెత్తి చూసిన వెంటనే అబ్రహాము ఆయనతో పాటు లాజరు ఉన్నాడంట, నాకు దాహం ఉంది, ఆ లాజర్ను పంపి నీళ్ళలో తన చిటికల వేలు నుంచి నా నాలుగును చల్లార్చమంటే అప్పుడు అబ్రహాం అంటాడు కుదరదు. లాస్ట్ యేసుప్రభు ఎక్కడికి వెళ్ళిన 3 రోజులు సరిపోయి చాలా మంది తెలియదు. ఆయన పాతాళానికి వెళ్ళి ఈ పారడైజ్ అనే సెక్షన్ని ఆయన అలాగే ఎత్తుకుని పరలోకం ఆకాశంలో దాటిపోయాడు. పాతాళం ఎక్కడుంది? అది ఇంకా అక్కడి కిందనే ఉంది. పరదేశం ఎక్కడుంది? ఇప్పుడు యేసుక్రీస్తుని పైకి తీసుకెళ్ళి ఎఫెసులో ఉంది. ఆయన అనగా ఆయన భూమి దిగంతంలోకి దిగి అక్కడ చెరగా పట్టుకొని పైకి ఆకాశంలో దాటిపోయాడు ఉందండి. చెర అంటే పారడైజ్. సో మన పర్మనెంట్ ప్లేస్ ఈ భూమి కాదు. ఈరోజు నా టాపిక్ ఏంటంటే ప్రియులారా, మన పర్మనెంట్ ప్లేస్ పరలోకం, ఈ లోకం కాదు. సో ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ 2 రోజులు బతుకుదాం, సంపాదించుకుందాం, మనకు వచ్చే ఇన్కమ్లో ఎంజాయ్ చేద్దాం, ఇల్లులు కొందాం, బట్టలు కొందాం, బంగారం కొందాం, కార్లు కొందాం. కానీ ఇది నాది అని మాత్రం ఎప్పుడూ అనుకో. దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇస్తూ గర్వించకూడదు. మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి డబ్బో ఏదైనా వీసా దొరికో ఏదైనా దొరికితే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం నిశ్చయం చేయలేం. ప్రైడ్ ఇస్ 2fold. 2 రకాలు ఉంటారు. ఏంటది? ఒకటి ఎదుటి వ్యక్తిని కించపరిచి సారీ నన్ను మించిన వాళ్ళు లేరు, నాకంటే అందమైన వారు లేరు, నాకంటే శాలరీ ఎవరికి లేదు, నాకంటే మంచి హెల్త్ ఎవరికి లేదు, ఓకే నాకంటే స్మార్ట్ ఎవరు లేరు అనుకోవడము, మన గురించి ఎప్పుడు గొప్ప అనుకోవడం అది గర్వం. రెండోది ఎదుటి వ్యక్తిని కించపరిచి చిన్న చూపు చూడడం, అది గర్వం. ఇవి 2 ఎప్పుడు పెట్టుకోవద్దు ప్రియులారా. అందరితో ప్రేమ ఉంటారు. మనం ఉన్నా లేకుండా మనమే పలకరిస్తాం, మనమే మాట్లాడతాం, మనమే హలో చెప్తాం, మనమే ప్రేజ్ లోడ్ చెప్తాం. అలాంటి వాళ్ళకి ఏం పర్లేదు. నేను వెళ్ళి స్థలాలు సిద్ధపరిచి మళ్ళా వచ్చి మీరు ఉండే చోటులో నేను ఉండే చోటున మీరు ఉండాలని నిర్ణయంలో ఆమేన్. సో లెట్ us all prepare in order to meet the Lord one day. ఆ సమయం వచ్చినప్పుడు మనం ఎలాంటి దిగులు చెందకుండా పరలోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు, మాతో మాట్లాడారు. We are so grateful to you for teaching us such a wonderful lesson, Lord. The world is not ours. ఈ భూమి మాది కాదు, ఈ ప్రపంచం మాది కాదు. మా పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి, మా పౌరత్వం, ఆ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్ ఫాదర్. నో డౌట్ మేము ఈ లోకంలో బ్రతుకుతున్నాం, కానీ బ్రతికిన రోజులు భయభక్తులతో, ప్రేమ సమాధానాలతో, అందరితో నెమ్మదిగా ఉండి రేపు కూడా మేము కళ్ళు మూసుకున్న పరలోక రాజ్యానికి వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపిస్తున్నట్టు మాకు సాయం చేయాలి. ఆ ధనం దాని యొక్క లాజరు ఏ రకంగా దేవదూతల చేత అబ్రహాము రొమ్మును కొనిపోబడ్డాడు. దేవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టుకున్నప్పుడు ఆయన నీ రాజ్యంలో